హలో మిత్రమా, వెల్కమ్ టు Moneyworld. Este మన బిజినెస్ కాన్సెప్ట్ కాయిన్ ఆపరేటెడ్ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్. ఈ బిజినెస్ ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు. మార్కెట్ లో చాలా తక్కువగా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. దీన్ని మీరు టార్గెట్ చేసుకొని చేసినట్లయితే ఒక మంచి సర్వీస్ అందించిన వాళ్ళు అవుతారు, అంతో ఇంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది స్టార్ట్ చేసినందుకు మీకు మంచి ఇన్కమ్ ప్రాఫిట్ కూడా రావడం జరుగుతుంది. ఇక ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు, ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఉంది, ఎంత ప్రాఫిట్ దీంట్లో వస్తుంది, లాంటి విషయాల గురించి వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక ఈ వీడియో, ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక లైక్, ఒక షేర్ మాకు ఎంతగానో బూస్టప్ చేస్తుంది. మరిన్ని బిజినెస్ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొని రావడానికి యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా మీ బిజినెస్ ని 10 రెట్లు ఎక్కువ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ కేవలం 299 రూపాయలకి మాత్రమే. 30+ అన్లిమిటెడ్ బిజినెస్ లాంచర్ ప్యాక్ ని తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు వాట్సాప్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్, దాంతో పాటు బల్క్ వాట్సాప్ మెసేజ్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ యాప్, దాంతో పాటు 98 crores ప్లస్ పాన్ ఇండియా డేటాబేస్ దక్కుతుంది. ఇక దాంతో పాటు మరిన్ని అద్భుతమైన ప్యాకేజెస్ దీంట్లో ఉన్నాయి. మిస్ చేయకుండా ఎప్పుడే తీసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీ అద్భుతమైన అవకాశాన్ని ఎప్పుడే వినియోగించుకోండి. కేవలం 299 రూపాయలకి మాత్రమే. శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్, దీని రిక్వైర్మెంట్ మార్కెట్ లో చాలా ఎక్కువగా ఉంది. ఇక దీని యూస్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల లేడీస్ అండ్ దాంతో పాటు చిన్న పిల్లలు బయట పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి శానిటరీ నాప్కిన్ ఆర్ లేకుంటే డైపర్స్ లాంటివి దొరకనప్పుడు చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక లేడీస్ ప్రకారంగా చెప్పాలంటే పాపం వాళ్ళకి వచ్చే ప్రాబ్లం గురించి నలుగురిలో చెప్పుకోకుండా చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఈ కాయిన్ ఆపరేటెడ్ శానిటరీ నాప్కిన్ ని స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కింద మనం చూసుకున్నట్లయితే కాలేజెస్, స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, బస్ స్టాప్స్, ట్రైన్, రైల్వే స్టేషన్స్, పార్క్స్, కాఫీ డేస్, సినిమా హాల్స్ అండ్ దాంతో పాటు ఇలా ఎన్నో పబ్లిక్ ప్లేసెస్ లో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసినట్లయితే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇక దీని యూజ్ ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. జస్ట్ లైక్ మీరు ఒక వెయిట్ మిషన్ దగ్గరికి వెళ్లి ఒక కాయిన్ వేసి మీరు వెయిట్ ఎలా అయితే చూసుకుంటారో అలాగే ఈ మిషన్ దగ్గరికి వెళ్లి ఒక కాయిన్ వేసిన వెంటనే డైరెక్ట్ గా కావాల్సినటువంటి శానిటరీ నాప్కిన్ అనేది మీకు రావడం జరుగుతుంది. దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు నలుగురిలో వెళ్లి బయట అడగాల్సిన పని లేదు. జస్ట్ ఒక కాయిన్ వేసిన వెంటనే మీకు అనేది నాప్కిన్ రావడం జరుగుతుంది. సో ఇలా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి. ఇక ఎవరైతే ఈ మిషన్ పెడుతున్నారో వాళ్ళకి మంచి ప్రాఫిట్ కూడా జనరేట్ అవుతుంది. ఎలా, ఏంటి, ఏం సంగతిలో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక ఇంత బాగా డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత కాస్ట్ పడుతుంది, మిషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కింద అమెజాన్ లింక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక దీనికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దాంతో పాటు రిక్వైర్మెంట్స్. దీనికి కావాల్సినటువంటి మెయిన్ రిక్వైర్మెంట్ ప్లేస్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారు అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా పబ్లిక్ ప్లేసెస్ లో దీని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే జనాలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసెస్ లో దీని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్ లేదా లేడీస్ హాస్టల్స్ అండ్ దాంతో పాటు గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ స్కూల్స్ లో కూడా దీని రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మీరు టార్గెట్ చేసుకుని ఈ మిషన్స్ ని అక్కడ మీరు అరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్లేస్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది మీ బిజినెస్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కావాల్సినటువంటి శానిటరీ ప్యాడ్స్. ఈ ప్యాడ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ విధంగా దొరుకుతాయి? ఇక్కడ స్క్రీన్ లో మీరు కాస్త అబ్జర్వ్ చేసినట్లయితే చాలా హోల్సేలర్స్, చాలా మంది డీలర్స్ శానిటరీ ప్యాడ్స్ ని అమ్ముతూ ఉంటారు. సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రైస్ లో ఉంటుంది. ఇక్కడ మీరు కాస్త అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్యాడ్ అనేది మినిమం టు మినిమం ఇక్కడ మీకు తక్కువ కాస్ట్ లో అంటే తక్కువ కాస్ట్ లో 1 రూపీ 1.4 పైసాలో మీకు దక్కుతుంది. ఇక మీరు ఆ డీలర్ తో మాట్లాడుకొని 1 రూపీకి తీసుకుంటారా, లేదు అనుకుంటే 80 పైసాకి తీసుకుంటారా, లేదా 1.4 కి తీసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ అప్రాక్స్ 1 రూపీకైనా మీరు తీసుకున్న మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు దీని మీద. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మెయిన్ గా మనకు కావాల్సినటువంటి మిషన్. సో ఈ మిషన్ కాస్ట్ ప్రకారంగా మనం చూసినట్లయితే చాలా రకాల మిషన్స్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి. వీటి ధర మనం చూసుకున్నట్లయితే మినిమం టు మినిమం 5,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక దాంతో పాటు అమెజాన్ లో చూసుకున్నట్లయితే మీకు జస్ట్ 4,400 రూపీస్ కి కూడా కొన్ని మిషన్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. 30 ప్యాడ్స్ కెపాసిటీ అనేది మీకు ఉంటుంది. సో ఇక్కడ ఈ మిషన్స్ కాస్ట్ అనేవి మీరు పెట్టుకునే నాప్కిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే మీరు ఎన్ని శానిటరీ ప్యాడ్స్ దాంట్లో పెడతారో దాని మీద అనేది మీకు కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని శానిటరీ ప్యాడ్స్ వచ్చేసి 50 ప్యాడ్స్ ఉంటాయి, కొన్ని మిషనరీస్ అనేవి 100 ప్యాడ్స్ ఉంటాయి. మీరు ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక
1 or 2 or లేకుంటే 3 మిషన్స్ అనేవి తీసుకొని మీకు కావాల్సిన ప్లేసెస్ లో మీరు అరేంజ్ చేసుకోవచ్చు పబ్లిక్ ప్లేసెస్ లో. సో ఇలా అరేంజ్మెంట్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ మంది ఎవరైతే వచ్చి అక్కడ కాయిన్ వేసి నాప్కిన్స్ తీసుకుంటూ ఉంటారో దాన్ని బట్టి మీ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కింద మనం చూసుకున్నట్లయితే ఒక నాప్కిన్ కాస్ట్ అనేది మీకు 1 రూపీ పడుతుంది అండ్ మీ మార్కెట్ ప్రైస్ అనేది. సో ఈ మిషన్ పెట్టి జస్ట్ మీరు ఒక 5 రూపీస్ కాయిన్ వేసి ఆ ప్యాడ్ ని మీరు వాళ్ళకి అందించినట్లయితే మీరు 1 రూపీకి 4 రూపీస్ ఆఫ్ అమౌంట్ తీసుకోవచ్చు హ్యాస్ ఏ ప్రాఫిట్ కింద. ఇట్స్ టోటలీ ప్యూర్ ప్రాఫిట్. ఇక్కడ ఎటువంటి మ్యాన్ పవర్ అవసరం లేదు, ఇక్కడ ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీరు పెట్టాల్సిన పని లేదు. ఇట్స్ టోటల్లీ ప్యూర్ ప్రాఫిట్. ఇక మీకు దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మంత్లీ చాలా తక్కువ పవర్ బిల్ కూడా వస్తుంది. ఏదో వేలు కట్టాల్సిన అవసరం లేదు. బిలో 500 లోపలే మీకు బిల్ కూడా రావడం జరుగుతుంది ఈ మిషన్ యూజ్ చేసినట్లయితే. ఒక అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో బాగా అవసరం ఉన్న బిజినెస్ కాన్సెప్ట్ ఇది. ఇండియన్ మార్ట్ ప్రకారంగా కావాలి అనుకుంటే ఇండియన్ మార్ట్ లో అయినా మీరు ఇక్కడ బై చేయవచ్చు. సో ఇక్కడ 6000, 5500, 26000, 7000, 13000 ఇలా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ప్రైజెస్ లో అమ్మడం జరుగుతుంది. సో మీకు ఎటువంటిది కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ అనేవి 5 రూపీస్ కాయిన్ ని అందిస్తున్నాయి, కొన్ని కంపెనీస్ అనేవి 10 రూపీస్ నోట్స్ ప్రకారంగా అందిస్తున్నాయి. సో మీ ప్రాఫిట్ ని బట్టి మీకు ఏది కావాలి అనేది చూస్ చేసుకొని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మిషనరీ అనేది. సో ఇక మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఎగ్జాంపుల్ కింద చూసినట్లయితే మీరు ఒక 5000, 10,000 రూపీస్ కు మీరు నాప్కిన్స్ తెచ్చారు అనుకోండి, 1 రూపీ పెట్టి 5000 నాప్కిన్స్ అనేవి మీకు వస్తాయి. లేదనుకుంటే ఇంకా తక్కువకి తెచ్చుకుంటే తక్కువగా తెచ్చుకోవచ్చు. సో ఆ నాప్కిన్స్ అనేవి రోజు వైజ్ గా ఒక 200 అన్న మీరు సేల్ చేస్తున్నట్లయితే 200 ఇంటూ 4 రూపాయలు వేసుకున్నా కూడా దగ్గరగా రోజుకి 8 అంటే 800 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇక 800 ఇంటూ 30 వేసుకుంటే దగ్గరగా 24,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. దాంట్లో జస్ట్ ఒక 500 రూపీస్ లోపల లేకుంటే 500 రూపీస్ కరెంట్ బిల్ కి మీరు పే చేసినట్లయితే నియర్ టు 23,500 రూపీస్ ఆఫ్ అమౌంట్ అది మీకు ప్యూర్ గా రావడం జరుగుతుంది. అది కూడా జస్ట్ ఒక్క మిషన్ మీద. సో ఇలా మీరు ఒక 3-4 మిషన్స్ లేకుంటే 5 మిషన్స్ లేదా ఇంకా చాలా పెద్ద మిషన్స్ తీసుకొని మీరు డిఫరెంట్ పబ్లిక్ ప్లేసెస్ లో అరేంజ్ చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. తెలుసుకున్నారు కదా అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ గురించి. స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడే అండ్ మీ మెట్రో సిటీలో స్టార్ట్ చేయండి, మంచి ప్రాఫిట్స్ తీసుకోండి. లేదు అనుకుంటే హాస్టల్స్, కాలేజ్, స్కూల్స్ వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలి అనుకున్నా, లేకుంటే మీ మైండ్ లో థాట్ ఉన్నా ఇటువంటి మిషన్ తీసుకెళ్లి స్కూల్ ఆర్ కాలేజ్ లో అరేంజ్ చేయండి. స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మిత్రమా, ఇది ఇవాల్టి బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.